ఇటుక బట్టీలో వెట్టి చాకిరి స్వయంగా రెస్క్యూ చేసిన నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి భరత లక్ష్మి. న్యాయమూర్తి పోయి పిల్లలతోటి వెట్టి చాకిరి చేపిస్తున్నారు అని చెప్పి ఇటుక బట్టీల దగ్గర పోయి మాట్లాడేంత వరకు ఈ కార్మిక శాఖలో పనిచేసే అధికారులు ఏం చేస్తున్నారు, లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, ఇటుక బట్టీలకు సంబంధించిన పొల్యూషన్ బోర్డు, ఎన్విరాన్మెంట్ బోర్డు, బాల కార్మికుల బోర్డు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఇటుక బట్టీల్లో వెట్టి చాకిరి ఏడా చూసినా ఇదే. ఇక్కడనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వచ్చి ఇప్పుడు మొత్తం వెరిఫికేషన్ చేస్తే చిన్న చిన్న పిల్లలు మొత్తం గుడిసెల నుంచి కుప్పలు బయటపడతారు. అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్. నేను గణేష్. ఈ వీడియోని ప్రభుత్వంలో ఎవరైతే కార్మిక మంత్రి ఉన్నాడో ఆయనకు పోయేటట్టు షేర్ చేయండి దయచేసి. ఎందుకు అంటే ఒకసారి వినండి. ఇటుక బట్టీలో వెట్టి చాకిరి స్వయంగా రెస్క్యూ చేసిన నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి భరత లక్ష్మి. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇలా స్వయంగా రెస్క్యూ చేసిన నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి భరత లక్ష్మి. ఒక న్యాయమూర్తి పోయి పిల్లలతోటి వెట్టి చాకిరి చేపిస్తున్నారు అని చెప్పి ఇటుక బట్టీల దగ్గర పోయి మాట్లాడేంత వరకు ఈ కార్మిక శాఖలో పనిచేసే అధికారులు ఏం చేస్తున్నారు, లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, ఇటుక బట్టీలకు సంబంధించిన పొల్యూషన్ బోర్డు, ఎన్విరాన్మెంట్ బోర్డు, బాల కార్మికుల బోర్డు ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఏం గడ్డు వీక్తున్నాయి? స్వయంగా చూడండి, ఇక్కడ జిల్లా న్యాయమూర్తి పోయేంత వరకు వీళ్ళకు తెలియలేదు అంటే వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు తెలంగాణలో? వీళ్ళు అసలు నిజంగా పనిచేస్తున్నారా? తిన్నామా, పడుకున్నామా, జీతాలు తీసుకున్నామా, అంతేనా? అక్కడి వరకు ఎనగే మన బతుకులు. ఏం నడుస్తున్నది జిల్లాలో, నా శాఖలో కింది స్థాయిలో ఏం నడుస్తున్నది? పిల్లలతోటి వెట్టి చాకిరి చేపిస్తున్నారా? అక్రమంగా బియ్యం తరలిస్తున్నారా? అక్రమంగా పట్టాలు చేస్తున్నారా? అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారా అని చెప్పి ఏ డిపార్ట్మెంట్కు ఆ డిపార్ట్మెంట్ హెడ్ కేవలం జీతాలు వస్తున్నాయి, ఏసీలలో కూర్చుంటాం, ఏసీ కార్లలో ఎరుగుతాం, అంతే. కింద ఏం జరిగినా మంచిదే, జీతాలు వస్తే సరిపోతుంది మనకు, అంతే, వేరే ముచ్చట లేదు. అయితే చూడండి, ఇక ఆర్మూర్ నుంచి 7 ఆర్టీసీ స్పెషల్ బస్సులను తెప్పించి స్వస్థలాలకు 481 మందిని తరలించిందట. చూడు, నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి భరత లక్ష్మి గారు. అంతవరదాకా వచ్చింది అంటే ఈ అధికారుల నిర్లక్ష్యం ఉందా లేదా? ఈ అధికారులు నిజంగా పనిచేస్తున్నట్ట, పని చేయనట్ట? మీరు ఒక్కసారి కామెంట్ చేయని ప్రజలారా. స్వయంగా జడ్జి వచ్చి అక్కడ బాల కార్మికులతో పనిచేస్తున్నారు అని చెప్పి లైవ్లో ఉండి 481 మందిని 7 ఆర్టీసీ బస్సులలో ఇంటికి పంపించిందంటే నిజంగా చెప్తున్నా, ఈ గవర్నమెంట్ అధికారులు మొత్తం ఫెయిల్ అయ్యారు అనమాట. ఈ గవర్నమెంట్ అధికారులు కేవలం లంచాలు తీసుకోవడానికి, కేవలం వాళ్ళ జీతాలు తీసుకోవడానికి, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళకి వచ్చే మామూలు వసూలు చేయడానికి మాత్రమే పనిచేస్తున్నారు కనబడుతుంది తెలంగాణలో. ఎస్ ప్రజలారా, మీరు కూడా ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న పిల్లలతో పని చేపిస్తున్నాడు అని చెప్పి నేను కూడా విలాసాగర్ గ్రామంలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం విలాసాగర్ గ్రామంలో వెంకటేశ్వర బ్రిడ్జ్లో కూడా ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నాయని చెప్పి 2-3 రోజుల నుంచి నేను వార్తలు పెడుతుంటే ఏ అధికారి కూడా దాని మీద స్పందించట్లేదు. అంటే చూడండి ఎంతటి నిర్లక్ష్యానికి అధికారులు ఉన్నారు. స్థానిక ఎంఆర్ఓ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు, స్థానిక ఎంపీడీఓ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు, అసిస్టెంట్ లేబర్ సంబంధించిన అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు, వీళ్ళందరూ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. అంటే వీళ్ళు సపోర్ట్ చేయక ఉంటున్నారు అంటే కారణం ఏంటి? మీరు ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు సైలెంట్గా ఉంటున్నారు అంటే కారణం ఏంటి? వీళ్ళ ముడుపులు వీళ్ళకి మోతున్నట్టే కదా, వీళ్ళు సంచులు మోస్తున్నట్టే కదా, వీళ్ళకు నోట్ల కట్టలు నెల మామూలు వస్తున్నట్టే కదా. అరే చిన్న చిన్న పిల్లలతో పని చేపిస్తున్నారు. ఇక్కడ రాజస్థాన్ నుంచి వచ్చిన చిన్న చిన్న పిల్లలు 12, 11, 15 సంవత్సరాల పిల్లలు ఇటుకలు అక్కడ మోస్తున్నారు, ఎర్ర టెండల ఆగమాగం అవుతున్నారు అని చెప్పి వార్త ఇస్తే ఎవరు రెస్పాన్సిబుల్ అయ్యింది? దేనికి మీరు ఉండి అధికారులు లక్షల జీతాలు తీసుకోవడానికేనా మీరు ఉండి? లక్షల జీతాలు కావాలి, లక్షలు లంచాలు కావాలి, అనుకున్న టైంకి మీకు ఏసీలు కావాలి, ఏసీ రూములు కావాలి, కూర్చోడానికి మహారాజా చైర్లు కావాలి. కానీ ప్రజలకు సేవ చేయడానికి మాత్రం ఏ అధికారి ముందుకు రాడు.
కసంటి అధికారులు ఇగో ఈ తెలంగాణ దాపురించారు. మరో 37 మంది ఆర్మూర్ ప్రభుత్వ షెల్టర్ హోమ్కు వెట్టి చాకిరి చేస్తున్న ముగ్గురిపై క్రిమినల్ కేసులు. బట్టీలు సీజ్. తలెత్తుకోలేని రేకుల షెడ్లో బస. గర్భిణీలు, బాలింతలు, మైనర్లతో పనులు. కూలీలు, వారి కుటుంబాలకు పరిస్థితి చూసి చెల్లించిన జడ్జి చెల్లించేంత వరకు అధికారులు పనిచేస్తలేరు. అంటే ఈ తెలంగాణలో అధికార యంత్రాంగం మొత్తం విఫలమైపోయింది. అధికారులు కేవలం వాళ్ళ పొట్టకు నింపుకోవడానికి, సంచులు మోయడానికి, లంచాలు తీసుకోవడానికి, జీతాలు తీసుకోవడానికి, ఏసీ రూమ్లో కూర్చోవడానికి, ఏసీ వాహనాలలో పోవడానికి మాత్రమే పనిచేస్తున్నారు. ఇక ఎస్, తప్పకుండా. అందుకే తెలంగాణలో ఏసీబీ రైట్లలో ఎస్ఐలు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వేల కోట్ల రూపాయలతో లంచాలతో బయటపడుతున్నారు, అక్రమ ఆస్తులతో బయటపడుతున్నారు. అంటే చూడండి ప్రజలారా, కేవలం ప్రభుత్వ అధికారులు కేవలం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తున్నట్టు కనబడుతున్నది. ఎస్, 100% అదే కనబడుతుంది. మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా చూడు, గర్భిణీలు, బాలింతలు, మైనర్లు. అరే ఏమి రాబోయ్, ప్రెగ్నెన్సీ ఉమెన్, బాలింతలు, మైనర్లు వీళ్ళతో పని చేపిస్తున్నాడట. ఇలాంటి ఇటుక బట్టీలు ఎన్నో ఉన్నాయి. నేను ముందే చెప్పిన, మన జయశంకర్ భూపాలపల్లి, కాటారం మండలం విలాసాగర్లో కూడా ఇలాంటి అకృత్యం జరుగుతుంది అని చెప్పి నేను లైవ్లో చూపెట్టిన. అక్కడ పొల్యూషన్ అవుతుందని చెప్పి లైవ్లో చూపెట్టిన. అక్కడ ప్రజలు శ్వాసకోశ సంబంధించిన బాధలు వస్తున్నాయట అని చెప్పి లైవ్లో చూపెట్టిన. అక్కడ దుమ్ము ధూళి పోయి ఇళ్ళలో పడుతున్నాడు, వాళ్ళు తినడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి లైవ్లో చూపెట్టిన. అయినా కూడా కొంతమంది వ్యక్తులు చేతులు కలిపి డబ్బు ఆశతోటి కొంతమంది దాన్ని ఉంచాలనే ఒక నిర్ణయం తీసుకొని వచ్చారు. నిర్ణయం తీసుకొని వచ్చి కొంతమంది వాట్సాప్ గ్రూపులలో నేను పెట్టే వీడియోల వల్ల రాకుండా నన్ను రిమూవ్ చేసేసారు. ఇక కొంతమంది వ్యక్తులు అందులో పక్కూరు నుంచి మన ఊర్లో ఎట్లా పెడతాడు అని చెప్పి కొంతమంది అలా చాటింగ్లు చేస్తున్నారు. పెట్టుకోండి పోయి, పర్లేదు. రేపు భవిష్యత్తులో మీకేదైనా దానివల్ల ప్రాబ్లం వచ్చినా, రేపు ఇటుకలు కాలే పెడుతుంటే ఉనుక కాలింది పోయి డైరెక్ట్ గుడిసె మీద పడ్డా, పక్కా చెప్తా ఉన్నా, మీ విలాసాగర్లో ఉండే ప్రజలే మీ దగ్గర ఉన్న రిపోర్టర్లే వార్తలు పెట్టాలా. మా కాటారం, దామరికుంట ఈ సర్కిల్లో ఉన్న వార్తలు రిపోర్టర్లను, న్యూస్ ఛానళ్ళను మీరు పిలవద్దు. చెప్తున్నా కదా, 100%. ఇది మాత్రం పక్కా. ఇది అసలు కదా, ఇది ఇటుక బట్టీల్లో వెట్టి చాకిరి ఏడ చూసినా ఇదే. ఇక్కడనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వచ్చి ఇప్పుడు మొత్తం వెరిఫికేషన్ చేస్తే చిన్న చిన్న పిల్లలు మొత్తం గుడిసెల నుంచి కుప్పలు బయటపడతారు. కుప్పలు మొత్తం ఎక్కడికి అక్కడ బయటపడి వాళ్ళ చేతులను ముట్టి చూస్తే మొత్తం మట్టి ఉంటుంది. ఏంది అంటే మనం బొంగ కెమెరా పెట్టగానే అరే కెమెరా వాళ్ళ ఆగే అనగానే పోరాళ్ళు ఉడికి అరేక సెట్లలో ఉంటారు. అంతటి వెట్టి చాకిరి చేపిస్తున్నారు. దీని మీద స్పష్టంగా అధికారులకు నిజంగా నిర్లక్ష్యం ఉన్నది. అధికార యంత్రాంగం మొత్తం ఫెయిల్ అయింది. ప్రభుత్వ అధికారులు మొత్తం క్షీణించిపోయారు. కేవలం వాళ్ళ స్వార్థానికి మాత్రమే వీళ్ళు పనిచేస్తున్నట్టుగా తెలంగాణలో అర్థమైంది. ఇంతవరకు ఏ అధికారి కూడా విలాసాగర్ వెంకటేశ్వర బ్రిక్స్ కాడికి పోయి ఇంతవరకు యాక్షన్ తీసుకున్న అధికారి లేడు. అంటే చూడు, ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటే వాళ్ళకు సంచులు, మూటలు, రాజభోగాలు పోతున్నాయి కాబట్టి ప్రజలు ఏడవైనా నాకు సంబంధం లేదని చెప్పి ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. ప్రజలారా, మీరు గుర్తుపెట్టుకోండి, రానున్న రోజులలో అధికారి అన్నటోడు ప్రజలను ఏడికాడికి తొక్కి నీరేసి డబ్బులు వసూలు చేయకపోతే ఎట్లుంటుందో చూడిగా. రైట్, చెప్తున్నాగా, ప్రభుత్వ అధికారులు డబ్బులు ఇస్తేనే పని చేస్తా అనే వాడికి దిగజారుతారు. ఆల్రెడీ దిగజారు ఉన్నారు. రేపు బాజాబ్తుగా టేబుల్ మీద పైసలు కట్టలు పెడితేనే పని చేస్తా అనే మాట మాట్లాడకపోతే చూడండి, ఈ తెలంగాణలో నేనుండా. మరో 10 సంవత్సరాలలో లంచగొండి అధికారులు మొత్తం కట్టలు ప్రజల రక్తాన్ని పీల్చుకొని తినకపోతే చూడండి, అప్పుడు నేనేమన్నా అనేది చూడండి.